వచ్చారు. కనుక దేవుని ఆశీర్వాదం పొందుకోవాలంటే నువ్వేం చేయాలంటే దేవుని మాట ప్రకారం నువ్వు జీవించాలి. దేవుని మాట మనం జీవించడం అంటే బైబిల్ చెప్పినట్టు నడవాలా. బైబిల్ చెప్పినట్టు నడిచిందంటే దేవుని సేవకులు చెప్పినట్టు నీవు వినాలా. ఎప్పుడైతే అప్పుడు అట్లా వింటారో వాళ్ళు రోజు రోజుకి అభివృద్ధి పొందుతారు. హల్లెలూయా. నేను ఇక్కడ వచ్చినప్పుడు ఏమీ లేకుండా వచ్చిన 50 రూపాయల దగ్గరికి వచ్చాను. అక్కడ చిన్న గురి చేసిన, ఎవరికి సపోర్ట్ లేదు, ఒక జీవితం లేదు, ఒక బతికం లేదు, ఏమీ లేదు. అయితే నన్ను ఎవరు అభివృద్ధి పరిచారండి? నన్ను ఆశ్రయించారు చెప్పండి. దేవుడు ఆశ్రయించారు. కొంతమంది ఏమనుకుంటారంటే పనికి పోతే దేవుడు ఆశ్రయం వస్తుంది, ఉద్యోగం చేస్తే ఆశీర్వాదం వస్తుంది, లేకపోతే మీరు పని చేస్తే ఆశీర్వాదం వస్తుంది, డబ్బుల ద్వారా ఆశీర్వాదం వస్తుంది, ఈ వీడి ద్వారా ఆశీర్వాదం వస్తుంది అనుకుంటారు. వేసుకుంటున్నాడు. నీ యొక్క కష్టార్జన ద్వారా నువ్వు ఆశ్రయించబడలేవు. యెహోవా ఆశీర్వాదం నీ కలిసి కానీ నీ కష్టం వల్ల నువ్వు ఆశ్రయించబడవు. దేవుడు ఆశ్రయించాలి నిన్ను. నువ్వు ఎంత కష్టపడ్డా, ఎంత కృషి చేసినా దేవుని ఆశీర్వాదం కానీ లేకపోతే నువ్వు ఐశ్వర్యంతుడివి కాలేవు. అదొకనా నేను కొంతవరకు కష్టపడి సంపాదించుకుని తింటావు కానీ పరిపూర్ణమైన నిజమైన దేవుని ఆశీర్వాదం నీకు రావాలంటే దేవుని చెప్పిన మాట ప్రకారం నువ్వు జీవించాలి.